ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. తులారాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా. ఈ రోజు పెద్ద భూకంపం రాబోతుంది. ఈ వీడియో వెనుక చాలా పెద్ద రహస్యం దాగి ఉంది మరియు ఈ రహస్యాన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోవాలి. రాబోయే 24 గంటల్లో తులారాశి వారి జీవిత కాలంలో చాలా పెద్ద మార్పు జరుగుతుంది. ఎంతటి మార్పు జరుగుతుందంటే అది మీరు కలలో కూడా ఊహించలేరు. కానీ ఒకవేళ మీరు వీడియోను జాగ్రత్తగా చూస్తే ఈ సంఘటనలన్నీ మీ అందరి జీవిత కాలంలో జరగబోతున్నాయి. మీ యొక్క ఒక నిర్లక్ష్యం లేదా సమయం మిమ్మల్ని పెద్ద సంక్షోభంలో కూడా నెట్టేయవచ్చు. మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము కూడా. మరి రాబోయే 24 గంటల్లోపు మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూడండి. వీడియో ప్రారంభించే ముందు విఘ్నహర్త అయిన గణపతి నిజమైన భక్తులు, శబరిమల వాసుడైన అయ్యప్ప స్వామి ప్రేమైన భక్తులు మరియు ధనప్రదాయిని అయిన లక్ష్మీమాత భక్తులు ఎంతమంది ఉన్నారో వారందరూ మొట్టమొదటి వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో, నిజమైన హృదయపూర్వక భావంతో ఓం గం గణపతయే నమః, స్వామియే శరణమయ్యప్ప మరియు జై లక్ష్మీమాతని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దీని వల్ల ఆ దైవ శక్తుల ప్రత్యక్ష ఆశీర్వాదం మరియు ప్రేమ మీ అందరికి లభిస్తుంది. మీ మొత్తం కుటుంబానికి లభిస్తుంది. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లోపు తులారాశి వారి జీవితం ఇప్పుడు బంగారం కంటే విలువైనదిగా నిరూపించబోతుంది. అవును, ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీ అందరి జీవితం పూర్తిగా మారిపోతుంది. రాబోయే 24 గంటల్లోపు మీ అందరి జీవితం ఏ విధంగా మలుపు తిరుగుతుందంటే చూసే వారికి కూడా మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మీ అందరి జీవిత కాలంలో పెద్ద యూటర్న్ రాబోతుంది. అందరూ అంటారు కదా, మనిషి 4 వైపుల నుండి అలసిపోయినప్పుడు, అతనికి ఏమీ అర్థం కానప్పుడు, ఇక ముందు అసలు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు భగవంతుడు అతనికి అలాంటి మార్గాన్ని ఇస్తాడు. అది చూసి అతను తన కళ్ళను తానే నమ్మలేడు. మరి స్నేహితులారా, ఈ రాబోయే 24 గంటల్లో తులారాశి వారి జీవిత కాలంలో కూడా సరిగ్గా ఇలాంటి సంఘటన జరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో మీ అందరి జాతక చక్రంలో శుక్రుడితో శని కలిసి చాలా పెద్ద అద్భుతం చేయబోతున్నారు. దీన్ని జోగ్గా అని భావించి తపస్సులు చేయకండి. శుక్రుడితో శని ఎప్పుడు కలిసినా మరియు మీ జాతకంలో ఇవి ఎప్పుడు మంచి స్థితిలో ఉన్నా మీ జీవితంలో చాలా లాభదాయకమైన పరిస్థితులు వచ్చాయి. ఒకవేళ మీరు ఇలాంటి లాభాన్ని పొందలేకపోయినా అది మీ తప్పు స్నేహితులారా. కానీ మీ అందరికి చెప్తున్నాము, గత సమయంలో కూడా మీ అందరి జీవిత కాలంలో ఎలాంటి గ్రహస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే శుక్రుడు శనితో కలిసి యుద్ధి చెందుతాడో అప్పుడు జాతకంలో మనిషికి రకరకాల లాభాల అవకాశాలు దొరుకుతాయి. రకరకాల సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. కానీ ఎవరైతే వీటిని ఇగ్నోర్ చేస్తారో చాలా సార్లు భగవంతుడు ఏం చేస్తారంటే మనిషి యొక్క మంచి పనులు చూసినప్పుడు, వారి మంచి కర్మలో ఘట్టం నిండినప్పుడు వారి జీవిత కాలంలో మార్పులు చేయడం ప్రారంభిస్తారు. మరి స్నేహితులారా, ఈ విషయాన్ని భగవంతుడు స్వయంగా వచ్చి చేయరు. భగవంతుడు ఒక మనిషి సంకేతాలు ఇస్తారు. అప్పుడు ఆయన స్వయంగా రాకుండా ఎవరో ఒక వ్యక్తి రూపంలో వచ్చి సంకేతం ఇస్తారు. అదే విధంగా ఒకవేళ మీ అందరి జాతకంలో మంచి గ్రహ గోచార స్థితి ఏర్పడి ఉంటే ఇందులో మీ మంచి కర్మ ఫలం ఉంది. ఇందులో మీ గత సమయపు కష్టాల ఫలం ఉంది. అవును, ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ఎప్పుడైతే మీరు మీ గత సమయపు కష్టానికి ఫలం లభిస్తుందో, అవును, ఈ సమయంలో మీ అందరి జాతకంలో శుక్రుడు ఎవరైతే శనితో కలిసి ఇటు చెందుతున్నారో మరియు మీ 7వ భావంలో మరియు 10వ భావంలో ఈ 2 భావాలు గోచరిస్తున్నారు. స్నేహితులారా, ఎప్పుడైతే శుభభావాల్లో ఈ 2 గ్రహాలు కలిసి గోచరిస్తాయో అప్పుడు మనిషి జీవిత కాలంలో ధనానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. ఏవైతే నష్టాలు జరుగుతున్నాయో, గత సమయంలో ఆత్మ గౌరవానికి దెబ్బ తగిలిందో వాటన్నిటిలోనూ మెరుగుదల కనిపిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే గత సమయంలో ఎవరైతే మిమ్మల్ని ఏడిపించారో, గత సమయంలో ఎవరైతే మిమ్మల్ని చాలా తలకిందులు చేశారో, మీ పేదరికాన్ని చూసి ఎగతాళి చేశారో, ఒక రకంగా చెప్పాలంటే మీ నడవడికను చూసి, మీ జీవితంలో జరుగుతున్న క్రియలను చూసి, మీ దుఃఖాలను చూసి ఎవరైతే నవ్వుతున్నారో ఇప్పుడు ఆ వ్యక్తులు స్వయంగా తాము తవ్వుకున్న గోతిలో పడిపోతారు. అంటే ఆ వ్యక్తులు ఇప్పుడు స్వయంగా పడబోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ గౌరవం తిరిగి రాబోతుంది. ఇప్పుడు మీ జీవితం మళ్లీ ప్రకాశిస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో సంతోషాల దీపం వెలుగుతుంది. అవును, మరియు ఈ దీపం ఆ వ్యక్తులందరి నోళ్లు మూయించేస్తుంది. ఎవరైతే మీ జీవిత కాలంలో ఇంకా ఎప్పటికీ సంతోషాలు రావు అని అనేవారో, లేదా ఇకపై మీరు జీవితంలో ఏమి చేయలేరు అని ఏ వ్యక్తులైతే ఈ విధంగా ఆలోచించేవారో ఇప్పుడు ఆ వ్యక్తుల నోళ్లు మూతపడబోతున్నాయి. ఎందుకంటే స్నేహితులారా, మీ సమాచారం కోసం మేము చెప్తున్నాము, ఈ సమయంలో మీతో పాటు మరెవరో కాదు, 3 దేవతలు నిలబడి ఉన్నారు. ఈ దేవతలు ఎవరు మరియు ఈ దేవతలు మీతో ఎందుకు నిలబడి ఉన్నారు? మేము మీకు పూర్తి సత్యాన్ని చెప్పబోతున్నాము. మీరు సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మరియు మీరు ఈ సత్యాన్ని తెలుసుకోవాల్సిందే. అంతే తప్ప వీడియోని సగం చూసి వదిలేయకండి. చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే అసలైన మాట, అసలైన ముఖ్యమైన జ్ఞానం ఇక్కడి నుండే మొదలవుతుంది. అవును, మీ అందరి జీవిత కాలంలో గణపతి, అయ్యప్ప స్వామి మరియు లక్ష్మీమాత ప్రసన్నమయ్యారు. మీతో నిలబడి ఉన్నారు. ఇప్పుడు వారు మీ కష్టాలన్నిటినీ ముగించేస్తారు. ఇప్పుడు మీ జీవితంలోని సమస్యలన్నిటినీ ఈ దేవత
దేవతలు సమాప్తం చేస్తారు మరియు వీరు మరెవరో కాదు ధనదేవత లక్ష్మీమాత మరియు కర్మదేవుడు భగవంతుడు శనిదేవుడు. అవును, అందుకే మీ అందరి జాతకంలో శని మరియు శుక్రుడి స్థితి బలంగా కనిపిస్తుంది. ఎప్పుడైనా జాతకంలో శుక్రుడు మరియు శని స్థితి బలంగా ఉన్నప్పుడు అప్పుడు మనిషి జీవిత కాలంలో భగవంతుడు శనిదేవుడు మరియు ధనానికి అధిష్టాత్రి అయిన లక్ష్మీదేవి యొక్క కృప లభించడం ప్రారంభమవుతుంది. మరియు రాబోయే 24 గంటలలోపు మీ అందరి జీవిత కాలంలో ఇప్పుడు పెద్ద అద్భుతం జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే ఇప్పుడు మీ అందరి జీవితం బంగారానికి మెరుగులు దిద్దినట్లు అవుతుంది. ఇప్పుడు మీరు ఆ విషయాన్ని చూస్తారు. దేన్ని చూడడానికి గత కొంతకాలంగా మీ కళ్ళు ఎదురు చూస్తున్నాయో, ఏ విషయాన్ని పొందడానికి మీరు గత కొంతకాలంగా తప్పించారు, గత కొంతకాలంగా మీరు నిరంతరం కష్టపడుతూ వచ్చారు. స్నేహితులారా, ఆ విషయం ఇప్పుడు మీ అందరికీ లభించబోతుంది. వారు అంటారు కదా, భగవంతుడు అందరికీ ఒక అవకాశం ఇస్తారు మరియు అవకాశం ఇప్పుడు మీకు మళ్లీ దొరుకుతుంది. ఈ అవకాశాన్ని మీరు చేజార్చుకోకండి. మీరు ఆ తప్పు చేయకండి. ఏ తప్పు అయితే మీకు తెలియకుండా గత సమయంలో చేశారు. అవును, మనిషి ఎప్పుడు తెలియకుండానే తప్పు చేస్తాడు మరియు దాని ఫలితాన్ని అతను అనుభవించాల్సిందే. మరియు తెలియకుండా కూడా మీ జీవిత కాలంలో కొన్ని అలాంటి సంఘటనలు జరిగాయి. వాటి వల్ల గత సమయంలో మీకు విజయం లభించే సమయంలో ఆగిపోయింది, లేదా విజయం మీ చేతికి వచ్చినా అది ఎక్కువసేపు నిలవలేదు. ఒక రకంగా చెప్పాలంటే డబ్బు మీ దగ్గరకు వచ్చింది కానీ డబ్బు నిలవలేదు, సమస్యలు తీరలేదు. మీరు కష్టం మొత్తం చేస్తారు కానీ కష్టానికి తగ్గ ప్రతిఫలం మీకు ఎప్పుడు లభించలేదు. కానీ ఇప్పుడు మీ సమయం మళ్లీ మీకు అనుకూలకంగా ఉంది. గ్రహగోచారం మీకు అనుకూలకంగా ఉంది. ధనదేవత లక్ష్మీదేవి మరియు కర్మల దేవుడు భగవంతుడు శనిదేవుడు కూడా మీకు అనుకూలకంగా ఉన్నారు. మీ జీవితం మారడానికి ప్రపంచంలోని ఏ శక్తి కూడా ఆపలేదు. ఇలాంటి వీడియోలు పదే పదే రావు, ఎందుకంటే ఇలాంటి గ్రహగోచారం అందరి జీవిత కాలంలో ఏర్పడదు. మీ అదృష్టం గుర్రం కంటే వేగంగా పరిగెత్తుతుంది, ఎందుకంటే మీరు చాలా అదృష్టవంతులు. మీ అదృష్టం లక్షల్లో ఒకటి. మరి రాబోయే 24 గంటల్లోపు మీ అందరి జీవిత కాలంలో ఇప్పుడు కలియుగపు అతిపెద్ద సంఘటన జరుగుతుంది. దీన్ని జోక్గా భావించే తప్పు చేయకండి. స్నేహితులారా, ఇప్పుడు వీడియో యొక్క ముఖ్యమైన విషయం తెలుసుకుందాం. రాబోయే 24 గంటల్లోపు మీ జీవితం మారడానికి ప్రపంచంలోని ఏ శక్తి ఆపలేదు, ఎందుకంటే 24 గంటల్లోపు మీకు 2 పెద్ద మహా సంకేతాలు లభిస్తున్నాయి. మరియు ఈ సంకేతాలు మరెవరో కాదు, ధనదేవత లక్ష్మీదేవి మరియు కర్మదేవుడు శనిదేవుడు ఇవ్వబోతున్నారు. స్నేహితులారా, ఈ సంకేతాలు ఒకవేళ మీకు నిర్లక్ష్యం చేస్తే మీ కాళ్ల మీద మీరే గొడ్డలతో తన్నుకున్నట్లు అవుతుంది. మేము అలా ఎందుకు అంటున్నామంటే గతంలో కూడా మీ జీవిత కాలంలో లక్ష్మీదేవి మరియు శనిదేవుడు ప్రసన్నమయ్యారు, కానీ మీ తప్పు వల్లనే ఇద్దరు దేవతలు కోపగించుకున్నారు. కానీ ఒక అవకాశం మళ్లీ దొరికింది. ఈ అవకాశాన్ని ఇప్పుడు మీరు చేజార్చుకోకండి. అవును, మీ అందరి సమాచారం కోసం చెప్తున్నాము. భగవంతుడు శనిదేవుడు మరియు లక్ష్మీదేవి అందరి జీవిత కాలంలో ప్రసన్నమవ్వరు. ఎవరి కర్మలు బాగుంటాయో, ఎవరైతే అందరి పట్ల మంచిగా ఆలోచిస్తారో, ఎవరైతే ఎవరి పట్ల ఈర్ష్యభావం కలిగి ఉండరో, తమ లోపల మోసపూరిత ఆలోచన కలిగి ఉండరో, మరియు ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తారో, ఎప్పుడు చెడు పనులు చేయరో, అలాంటి వారి జీవిత కాలంలో కష్టాలు వస్తాయి కానీ వారితో భగవంతుడు నిలబడరు. అలాంటి వారి జీవిత కాలంలో ఇబ్బందులు వస్తాయి, కొంచెం సమయం పడుతుంది. కానీ తర్వాత సమయం ఎలా మారుతుందంటే చూసేవారి కూడా మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు మీ అందరి జీవితం కూడా ఇలాగే మారుతుంది, ఎందుకంటే మీరు మీ జీవిత కాలంలో ఎప్పుడు ఎవరి పట్ల చెడుగా ఆలోచించలేదు. మీరు అందరితో మంచిగా ఉన్నారు. సహాయం చేసే భావం మీలో ఉంది. ఎంతవరకంటే స్నేహితులారా, సహాయం చేస్తూ చేస్తూ చాలాసార్లు ప్రజలు మీ మంచితనాన్ని, మీ అమాయకత్వాన్ని ఆసరా చేసుకున్నారు. అందుకే ఇప్పుడు మీరు మీ జీవిత కాలంలో కొన్ని తప్పుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కొన్ని తప్పులను అస్సలు మళ్లీ చేయకూడదు. మరియు ఇప్పుడు 2 సంకేతాలు అర్థం చేసుకోవాలి. అసలు రాబోయే 24 గంటల్లో లక్ష్మీదేవి మరియు శని భగవానుడు ఏ సంకేతాలు ఇవ్వబోతున్నారు. అయితే స్నేహితులారా, జాగ్రత్తగా వినండి. అలాంటి సంకేతాలు మీరు ఏం చేయాలి? మొదటి సంకేతం రాబోయే 24 గంటల్లోపు మీకు లభించబోతుంది ఒక స్త్రీ రూపంలో. అవును, ఎప్పుడైనా మన జీవిత కాలంలో లక్ష్మీదేవి ప్రసన్నమైనప్పుడు స్త్రీకి సంబంధించిన ఏదో ఒక సంకేతం మనకు తప్పకుండా లభిస్తుంది, ఎందుకంటే లక్ష్మీదేవి స్త్రీతో సంబంధం ఉంటుంది. అంటే ఒకవేళ రాబోయే 24 గంటల్లోపు ఎవరైనా 9 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న బాలిక, తక్కువ వయసున్న ఆ చిన్న పాప మిమ్మల్ని చూసి ఒకవేళ నవ్వితే, చాలా సార్లు అలా జరుగుతుంది. మనం పొద్దున్నే మన ఇంటి నుండి పని కోసం బయటకు వెళ్తాము, మరి దారిలో వెళ్తున్నప్పుడు ఎవరైనా బాలిక మనల్ని చూసి నవ్వుతుంది. మనం వారిని రోజులాగే అనుకుంటాం, కానీ స్నేహితులారా అలా కాదు, అది సంకేతం. ఆ సంకేతం మరేదో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి సంకేతం. అందుకు ఒకవేళ మీకు దారిలో వెళ్తున్నప్పుడు మాత్రమే కాదు, మీ పొరుగున ఎక్కడైనా 9 సంవత్సరాల లోపు బాలిక ఒకవేళ మిమ్మల్ని చూసి నవ్వితే తీయని చిరునవ్వు తన ముఖం మీద తీసుకొస్తే, దాని వల్ల అర్థం చేసుకోవాలి మీరు దేనికోసమైతే తప్పించారో ఆ విషయం మీకు లభించబోతుందని. ఏ పని కోసమైతే మీరు బయటికి వెళ్తున్నారో ఆ పని నెరవేరబోతుందని. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు మీ అందరి జీవిత కాలంలో ధనానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతున్నాయి. ఇది మీరు దీన్ని తేలిగ్గా తీసుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది. దీనిని నిర్లక్ష్యం చేయనప్పుడు మాత్రమే జరుగుతుంది. అయితే అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? మీరు వెంటనే దాన్ని లక్ష్మీదేవి ఆశీర్వాదంగా భావించి స్వీకరించాలి. వెంటనే మీరు ఎక్కడ ఉన్నారో అక్కడ మనసులో కళ్ళు మూసుకొని 10 సెకండ్ల సమయం కేటాయించి లక్ష్మీదేవిని విధంగా ప్రార్థించండి. ఓ
లక్ష్మీమాత నీ కృప సమ్మతం, మాకు నీ ఆశీర్వాదం సమ్మతమని ఈ విషయం కామెంట్ సెక్షన్ లో కూడా కామెంట్ చేయండి. గుర్తుంచుకోండి, కామెంట్ కాదు, ఇది మీ శ్రద్ధకు గుర్తు. చాలా సార్లు మనం దారిలో వెళ్తూ ఎవరో ఒక వ్యక్తి దారి చూపిస్తాం, వారి వల్ల మనకు ₹1 కూడా లాభం ఉండదు. కానీ వారి వల్ల మన కర్మల మూట ఏదైతే ఉందో అది నెమ్మదిగా నిండడం మొదలవుతుంది. మరియు ఏ రోజైతే కర్మల మూట నిండుతుందో ఆ రోజు మనకు అపారమైన ధనం, విజయం లభిస్తుంది. మరియు ఏ రోజైతే మీ శ్రద్ధ గట్టు నిండుతుందో ఈ రోజు ఈశ్వరుడు ప్రసన్నమవుతారు, తల్లి ప్రసన్నమవుతుంది. మరియు స్నేహితులారా, మీరు కేవలం ఇదే పని చేయాలి. అయితే ఇప్పుడు రెండో సంకేతం వైపు వెళ్దాం. రాబోయే 24 గంటల లోపు రెండోది మీకు ఏ సంకేతం లభించవచ్చు. అయితే ఈ సంకేతం శనిదేవుడికి సంబంధించింది. అవును స్నేహితులారా, శనిదేవుడి యొక్క గుర్తు నలుపు రంగు. రాబోయే 24 గంటల్లోపు ఒకవేళ నలుపు రంగు సంబంధించిన ఏదైనా సంకేతం మీకు లభిస్తే ఈ సంకేతం సాక్షాత్తు శనిదేవుడికి సంబంధించిందని మీరు అర్థం చేసుకోవాలి. చాలా సార్లు అలా జరుగుతుంది. మనం దారిలో వెళ్తాం లేదా ప్రతిరోజు ఇంటి నుండి బయటికి వెళ్తాం, అప్పుడు నల్ల కుక్క కనిపిస్తుంది మరియు మనం ఇది అనుకుంటాం, నల్ల కుక్క మనకు రోజు కనిపిస్తుంది కదా, ఇందులో తేడా ఏముందని. కానీ మీరు గమనించండి, ఒకవేళ మీకు రాబోయే 24 గంటల్లోపు ఏదైనా నల్ల కుక్క కనిపిస్తే అది సామాన్య రోజులాగా ఉండదు. ఆ కుక్క మిమ్మల్ని చూసి చాలా సున్నితమైన మనసుతో ప్రవర్తిస్తుంది. అది మీతో ఏదో చెప్పాలని అనుకున్నట్లు అనిపిస్తుంది. అది మీ నుండి ఏదో అడుగుతున్నట్లు అనిపిస్తుంది. అవును, ఒకవేళ మీరు లోపల నుండి అలా అనిపిస్తే ఆ కుక్క సామాన్య రోజులాగా ప్రవర్తించడం లేదని అనిపిస్తే మీరు అర్థం చేసుకోవాలి ఇది శనిదేవుడి సంకేతమని. అలాంటప్పుడు మీరు ఇది అర్థం చేసుకోండి, శనిదేవుడు మీతో ఏదో చెప్పాలనుకుంటున్నారు, మీ నుండి ఏదో కోరుకుంటున్నారు. అలాంటప్పుడు మీరు మనసులో ఈశ్వరుని ప్రార్థించాలి. ఓ భగవంతుడా, మా జీవితంలోని కష్టాలను దూరం చేయి, మా జీవితంలో ప్రవేశించు. భగవంతుడా, మా జీవితంలో ఎవరైతే శత్రువులు ఉన్నారో, ఎవరైతే మాకు చెడు చేస్తున్నారో, ఎవరైతే మాకు చెడు జరగాలని కోరుకుంటున్నారో అలాంటి వారిని మా జీవితం నుండి దూరం చేయి. ఇప్పుడు మా జీవిత పగ్గాలు మీ చేతుల్లో ఉన్నాయి భగవంతుడా అని. మా జీవితంలో ఇలాంటి అవకాశాలు ఇచ్చారు, ఇలాంటి సంకేతాలు ఇచ్చారు. మరియు రాబోయే 24 గంటల్లోపు మీరు ఎవరితోనూ దురుసుగా మాట్లాడకూడదు. ఈ విషయం గుర్తుంచుకోండి, ఎందుకంటే గ్రహగోచరం బాగున్నప్పుడు, భగవంతుడు సంకేతాలు ఇస్తున్నప్పుడు మరియు ఎవరైతే మనిషి ఇలాంటి తప్పు చేస్తాడో అప్పుడు వారి జీవిత కాలంలో మంచి గ్రహగోచారం ఉన్నా ఈశ్వరుడు ప్రసన్నమైనా కూడా సంతోషాలు రావు. ఎందుకంటే దేవుళ్ళు వారిపై కోపగించుకుంటారు. ఈ రాబోయే రోజుల్లో మీరు ఏ తప్పు చేయకూడదు. మొదటి తప్పు స్నేహితులారా, ఎవరితోనూ మీరు అపశబ్ద వాడకూడదు. ఎవరి పట్ల మీ లోపల మోసపూరిత భావం ఉంచుకోకూడదు, మీ లోపల ఈర్ష్యభావం ఉంచకూడదు. అందరి పట్ల మంచి భావన కలిగి ఉండాలి, స్త్రీని గౌరవించాలి, మీ ఇంట్లో అందరినీ, మీ పెద్దల్ని గౌరవించాలి. ఎవరి పట్ల మీరు అగౌరవంగా ప్రవర్తించకూడదు, అంటే ఎవరితోనూ మీరు ఈ విధంగా ప్రవర్తించకూడదు. దానివల్ల వారికి చెడు అనిపించి వారి ఆత్మ నొచ్చుకుంటుంది. అందరితో మీరు మంచిగా మాట్లాడాలి. మరియు మూడవ తప్పు ఏదైతే మీరు ముఖ్యంగా ఈ రాబోయే రోజుల్లో చేయకూడదు, అవును అది స్నేహితులారా, ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకండి. ఎవరైనా ఏదైనా ఇచ్చినా, ఎవరైనా ఏదైనా అడిగినా, లేదా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళమని చెప్పినా వారి మాటల్లో పడి మీరు నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే ఈ సమయంలో శుక్రుడు మరియు శని, ఈ 2 గ్రహాలు మీ అందరి జాతకంలో బలంగా ఉన్నాయి. మరియు ఈ సమయంలో మీరు మీ ప్రకారం నడవకుండా ఇతరుల మాటల ప్రకారం నడిస్తే దీని వల్ల శుక్రుడు బలహీనపడతాడు మరియు శని యొక్క బలమైన స్థితిలో కూడా మీకు ప్రతికూలత కనిపిస్తుంది. చాలా సార్లు మనిషి ఏం చేస్తాడంటే గ్రహగోచరం బాగున్నప్పుడు అతను తెలియకుండా ఈ తప్పు చేస్తాడు మరియు తర్వాత ఆలోచిస్తాడు, అసలు మా వల్ల ఏమైంది, మా చేతుల ద్వారా అసలు ఏ తప్పు జరిగింది, దాని వల్ల మా పనులు అవుతూ ఆగిపోయాయని. అయితే ఈ సమయంలో మీరు ఈ తప్పు చేయకూడదు, ఎవరిని కళ్ళు మూసుకొని నమ్మకూడదు. అప్పుడే కదా జీవితంలో ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. చాలా సార్లు మీరు ఎవరి మాటల్లోనే పడిపోతారు మరియు ముందు మీకు అదే మాట నష్టం కలిగిస్తుంది. అదే వ్యక్తులు ఎవరైతే మీతో కలిసి నడుస్తామని ఒట్టి వేస్తారో, వాగ్దానాలు చేస్తారో, అదే వ్యక్తులు మిమ్మల్ని మోసం చేస్తారు. ఎందుకలా జరుగుతుంది? ఎందుకంటే ఏ దివ్య శక్తులు అయితే మీ మీద సానుకూల ప్రభావం కలిగి ఉంటాయో, ఏ దివ్య శక్తులు మీ అందరి మీద ప్రసన్నం అవుతాయో అవి నెమ్మదిగా కోపగించుకోవడం మొదలవుతాయి. ఎందుకంటే మీరు ఎవరితోనో మాట్లాడుతున్నారో, ఎవరితో నడుస్తున్నారో వారి ఆలోచన ప్రతికూలకంగా ఉంటుంది, వారి పని చేసే పద్ధతి చెడుగా ఉంటుంది మరియు ఆ కారణం వల్ల వారి ప్రభావం కూడా మీ మీద పడడం మొదలవుతుంది. దీని వల్ల మీ ఇమేజ్ పాడవడమే కాకుండా మీ గ్రహగోచార స్థితి కూడా తలకిందులవుతుంది. అందుకే ఈ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు ఉన్న వ్యక్తితో కూడా ఉండకూడదు. అవును, ఈ తప్పు మీరు చేయకూడదు. మరియు చూడండి మీ అందరి జీవితంలో ఏ విధంగా మార్పులు జరుగుతాయో. మరియు జాతకంలో శుక్రుడి శని మంచి స్థితిలో ఉన్నప్పుడు, ముఖ్యంగా 7వ భావంలో ఉన్నప్పుడు, వీరు గోచరిస్తున్నప్పుడు అప్పుడు ఆయుష్మాన్ అనే యోగం మరియు సర్వద సిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం అనే యోగం కూడా ఏర్పడుతుంది. ఎవరి జీవిత కాలంలో అయితే ఇలాంటి యోగాలు ఏర్పడతాయో వారి జీవిత కాలంలో 4 పెద్ద లాభాలు తప్పకుండా లభిస్తాయి. అవును, ఆ 4 పెద్ద లాభాలు ఏవి? వీడియో చివరిలో కూడా మీకు ఒక ఉపాయం గురించి చెప్తాము. వాటికి మీకు ₹1 కూడా ఖర్చు అవ్వదు. కానీ దీని లాభం ఏదైతే ఉందో అది మీ జీవితాన్ని రాబోయే 24 గంటల్లో పూర్తిగా మార్చేస్తుంది. అందుకే
అందుకే వీడియోని జాగ్రత్తగా చూడండి. దీన్ని నిర్లక్ష్యం చేసి తప్పు చేయకండి. ఈ సమయంలో శుక్రుడు మరి శని స్థితి ఉందో ఇది మీ అందరి మీద చాలా బాగుంటుంది. లక్ష్మీదేవి మరి శనిదేవుడు మీ అందరి మీద ప్రసన్నమయ్యారు. అందుకే ఈ రాబోయే రోజుల్లో మీ అందరి జీవితకాలంలో ధనానికి సంబంధించిన పెద్ద శుభవార్త లభిస్తుంది. ఏదైతే ధన రంగం ఉందో వ్యాపార రంగం ఉందో అక్కడ నుండి మీకు లాభం లభించవచ్చు. ఒకవేళ మీరు ఎక్కడైనా ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగంలో కూడా మీకు పదోన్నతి లభించవచ్చు. ఒకవేళ మీరు ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచిస్తుంటే లేదా ఏదైనా వ్యాపారంలో మీరు ముందు నుండే పని చేస్తుంటే ఆ వ్యాపారం పుంజుకుంటుంది. ముందు కంటే అది ఎక్కువ లాభాన్ని ఇవ్వబోతుంది. ఒకవేళ మీరు నిరుద్యోగి అయితే ఈ సమయంలో గ్రహగోచర స్థితి ఏ విధంగా మారుతుందంటే మీకు నచ్చిన ఉద్యోగం కూడా దొరకవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఏదో ఒక చిన్న చితక వ్యాపారం కూడా మీ చేతికి రావచ్చు. మరియు మీరు ఈ తప్పు చేయకూడదు. మీకు ఎక్కడైనా ఏదైనా అవకాశం లభిస్తే ముఖ్యంగా గ్రహగోచర స్థితి బాగున్నప్పుడు లక్ష్మీదేవి శనిదేవుడు మీపై ప్రసన్నమైనప్పుడు అప్పుడు మీరు ఏ పని కూడా చిన్నగా భావించకండి. ఏ అవకాశాన్ని కూడా చిన్నగా భావించకండి. ఎందుకంటే అది అవకాశం కాదు, అది భగవంతుడు ఇచ్చిన ఒక కానుక. ఒకవేళ మీరు దాన్ని నిజమైన మనసుతో స్వీకరిస్తే అది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఏదైనా అవకాశం మీకు లభిస్తే మీరు దాన్ని ఈశ్వరుడి వరంగా భావించి ఈశ్వరుడి కానుకగా భావించి స్వీకరించండి. అది మీ జీవితాన్ని తప్పకుండా మారుస్తుంది. రెండవ లాభం ఏదైతే ఉందో అది మీ ఆరోగ్యానికి సంబంధించింది. మరియు ఆరోగ్యంలో గత కొంతకాలంగా ఏదైతే అనారోగ్యం నడుస్తుందో దేనికోసమైతే మీరు లక్షల రూపాయలు ఖర్చు చేశారో అయినా కూడా అందులో మెరుగుదల కనిపించలేదో కానీ రాబోయే 24 గంటల్లో మీకు ఈ విధంగా అనిపిస్తుంది. ఏదైతే మీ ఆ అనారోగ్యం ఉందో ఏదైతే గత కొంతకాలంగా నడుస్తున్న సమస్య ఉందో ఆ సమస్య ఇప్పుడు నెమ్మదిగా ముగుస్తుంది. అవును స్నేహితులారా, సమస్య యొక్క మొదటి దశ ఇప్పుడు నెమ్మదిగా ముగియబోతుంది. అవును, మరియు మూడవ లాభం ఏదైతే ఉందో అది మీ ప్రేమ జీవితానికి సంబంధించింది. మీ ఇల్లు కుటుంబానికి సంబంధించి ఉంటుంది. అవును, ప్రేమ జీవితానికి సంబంధించింది. చాలా మంది అలాంటి వ్యక్తులు ఉంటారు ఎవరి జీవితకాలంలో ప్రేమ జీవితంలో రకరకాల సమస్యలు నడుస్తున్నాయో, ప్రేమ రిలేషన్షిప్ కూడా నష్టాలు కలిగిస్తున్నాయో, చాలా మందికి బ్రేకప్ అయిపోయింది. చాలా మంది అలాంటి వారు ఉన్నారు ఎవరైతే తమ పారివారిక జీవితంలో సమస్యలు చూసి విసిగిపోయారు. కానీ ఇప్పుడు మీ అందరికి చెప్తున్నాము 24 గంటల లోపు ఒకవేళ మీ బ్రేకప్ అయిపోయి ఉంటే ప్యాచప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ మీ ప్రేమ జీవిత వాతావరణం బాగుండకపోతే ఇల్లు కుటుంబంలో నిరంతరం గొడవలు జరుగుతుంటే మీ కుటుంబంలో పరస్పర మనస్పర్ధలు ఉంటే అందులో మీకు ఇప్పుడు మెరుగుదల కనిపిస్తుంది. ఇప్పుడు ప్రేమ జీవితం వాతావరణం ఏదైతే ఉందో అందులో మాధుర్యం రాబోతుంది. మీ కుటుంబ వ్యక్తులు పరస్పర కలిసి మెలిసి నడుస్తారు, ఒకరికొకరు సహకరించుకుంటారు. దీనివల్ల మీ ఆర్థిక స్థితి ఏదైతే ఉందో అందులో పెద్ద లాభం కనిపిస్తుంది. మరి నాలుగో లాభం ఏదైతే ఉందో అది రాబోయే 24 గంటల్లో మీ విద్యా రంగంలో లభిస్తుంది. ఒకవేళ మీకు పిల్లలు ఉంటే, ఒకవేళ మీరు పరీక్షల కోసం ప్రిపేర్ అవుతుంటే, ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా అలాంటి వ్యక్తి ఉంటే ఎవరైతే గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్నారో కానీ ఇప్పటి వరకు వారికి విజయం లభించలేదు. చాలా మంది అలాంటి వారు ఉంటారు ఎవరైతే విదేశాలకు వెళ్లాలని ఆలోచిస్తారు. ఈ సమయంలో విద్యకు సంబంధించిన రంగంలో మీకు లాభం లభించవచ్చు. మీ విద్యకు ఈ సమయంలో గౌరవించబడే అవకాశం లభిస్తుంది. మీ ఎదుగుదల చూసి ప్రజలు మిమ్మల్ని మెచ్చుకుంటారు. ఏ రంగంలో అయితే మీరు పనిచేస్తారో ఆ రంగంలో మీకు ప్రశంసలు లభిస్తాయి. మీ పని వేగం పుంజుకుంటుంది. మీ కష్టం రంగు తీసుకుంటుంది. మీ ఇల్లు కుటుంబం వారు మిమ్మల్ని చూసి గర్వంగా ఫీల్ అవుతారు. ఈ 4 పెద్ద శుభవార్తలు ఈ రాబోయే రోజుల్లోపు చూడడానికి లభిస్తాయి. ఈ 24 గంటల లోపు ఈ 2 ఉపాయాలు చేయాలి. ఈ 2 ఉపాయాల్లో మీకు ఒక పైసా కూడా ఖర్చు అవ్వదు. కానీ మీరు నిజమైన శ్రద్ధతో ఈ ఉపాయం చేయాలి. ఉపాయం చేసే ముందు మీ మనసులో బలంగా అనుకోండి. ఈ విషయాన్ని మీ లోపల ఉంచుకోండి. గట్టిగా నమ్మండి. ఏదైతే మీరు ఉపాయం చేస్తున్నారో దాన్ని నిజమైన శ్రద్ధతో చేస్తున్నారని. దాని మీద 100% నమ్మకం ఉంచాలి. మరి చాలా సార్లు ఇలా జరుగుతుంది. మనిషి ఉపాయం అయితే చేస్తాడు కానీ పైపైన చేస్తాడు, భావాలతో చేయడు. పైపైన ఎందుకు చేస్తాడంటే ఒకవేళ ఏదైనా వ్యక్తి మీకు ఉపాయం చెప్తుంటే మీరు వారి మాటలు విని కేవలం చేస్తున్నారు, మరి ఫలం పొందాలని కోరిక పెట్టుకున్నారు. మేము ఈ ఉపాయం చేస్తే ఈ విషయం మాకు దొరుకుతుంది అని. ఎవరైతే ఉపాయం చేసే ముందు ఇలాంటి భావం పెట్టుకుంటారో కళ్ళు కంటారో వారి ఉపాయం ఎప్పుడు సఫలం కాదు. మీరు ఎప్పుడు ఉపాయం చేసినా ఉపాయం చేసే ముందు ఈ విషయాలు మీ మనసులో ఉంచుకోండి. మేము ఈశ్వరుడి పట్ల మా శ్రద్ధను ప్రకటిస్తున్నాము, మా భక్తిని ప్రకటిస్తున్నాము అని ఈశ్వరుడిని ప్రసన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఈశ్వరుడు మాకు ఏమి ఇస్తారో ఇవ్వరో అది వారి మీద ఆధారపడి ఉంటుంది. ఈ రకమైన ఆలోచన, ఈ రకమైన భావం మీ లోపల ఉంచుకొని ఉపాయం చేయాలి. రాబోయే సమయంలో మరి రాబోయే జీవితంలో మీ జీవితంలో సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ అవి ఎప్పుడు మీ దారిని ఆపలేవు. ఎందుకంటే మీ అందరి జీవిత కాలంలో మరెవరో ఉండరు. ఈశ్వరుడు శక్తి ఉంటుంది. అది మిమ్మల్ని ఎప్పుడు మోటివేట్ చేస్తుంది. మరి స్నేహితులారా, మీరు మీ దైనందిన జీవితంలో మెరుగుదల చేసుకోవాలి. ఇంట్లో చిన్న చిన్న విషయాల్లో మార్పులు చేయాలి. చాలా సార్లు అలా జరుగుతుంది. ఇంట్లో ఎంగిలి సామాన్లు ఉంటాయి మరియు అవి అలానే పడి ఉంటాయి. చాలా సార్లు చెప్పులు బూట్లు తలకిందలు పడి ఉంటాయి. చాలా సార్లు పడక ఇటు అటు ఉంటుంది. అంటే క్రమశిక్షణ ఇంట్లో అసలు ఉండదు. అయితే మీరు మీ ఇంట్లో క్రమశిక్షణ తీసుకురావాలి. స్నేహితులారా, ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ఎక్కడ కూడా అలాంటి విషయం మీ ఇంట్లో ఉండనివ్వకూడదు. ఒకవేళ మీ దగ్గర విరిగిపోయిన ఏమైనా గాజు గడియారం ఉంటే, గాజు పాత్ర ఏదైనా ఉంటే ఆ విషయాలను ఇంటి నుండి బయటపడేయండి. ఒకవేళ ఆగిపోయిన గడియారం ఉంటే వాటిని నడిపించండి లేదా వాటిని ఇంటి నుండి బయటపడేయండి. ఒకవేళ
ఒకవేళ ఇంట్లో ఏవైనా సాలేడు గూడు ఉంటే చెదలపట్టి ఉంటే వాటిని మీరు శుభ్రం చేయాలి. ఎందుకంటే ప్రతికూల శక్తులు వాటిలోనే నివసిస్తాయి. మీ ఇంట్లో శుభ్రత ఉంచుకోవాలి. ఉదయం సాయంత్రం మీరు దీపం తప్పకుండా వెలిగించాలి. మీ పూజా మందిరంలో చుట్టుపక్కల ఏ దేవతలు అయితే మీరు పూజిస్తారో వారికి తప్పకుండా నమస్కరించండి. తులారాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాత్రమే మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.